సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. హారతులకు సంబంధించిన విశ్లేషణ గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం కదా. కాకడ హారతిలో ఉన్న పాటల యొక్క విశ్లేషణ గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చేసాం. చివరి ఘట్టంలో ఉన్న పాటల యొక్క విశ్లేషణ గురించి కూడా ఈరోజు మరింత లోతుగా తెలుసుకుందాం. సాయిరామ్ సార్, నిజంగా ఈరోజు మనం చివరి ఘట్టంలోకి వచ్చేసాం సార్. కాకడ హారతిలో సాయి రెహమ్ నజర్ కరుణ ఇప్పటి వరకు కాకడ హారతిలో ఒక ట్యూన్లో వచ్చింది. ఇప్పుడు ఈ సాయి రెహమ్ నజర్ కరుణ రాగానే భక్తులలో ఎంతో ఉత్సాహం వస్తుంది. అవును, మనం కాకడ హారతిలో పాల్గొన్నప్పుడు కూడా అమ్మ ఆ సాయి రెహమ్ నజర్ కరుణ దగ్గర రాగానే ఒక లేని ఉత్తేజం వస్తుందన్నమాట మనసులో. ఎందుకంటే ఈ పాట రాసినటువంటి దాస్గన్ మహారాజ్ గారు ఎంత రంజింపజేస్తారంటే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము మాట్లాడుకోక తప్పదు. వారు ఆ రోజుల్లోనే బాబా యొక్క గొప్పతనాన్ని, వారి మహత్తును హరికథల ద్వారా ప్రచారం చేసేవారు. ప్రచారం చేసినప్పుడు ఎంతమందిని ఏ విధంగా రంజింపజేస్తే, బాబా గురించి ఏ విధంగా చెప్పి ఉంటే అంతమంది వచ్చి ఉంటారు. మనకు సాయిబాబా సచ్చరితలో చోల్కర్ కథ మనం చదివిన్నాం. చోల్కర్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు బాబా దగ్గరికి. అసలు ఆ చోల్కర్ కథ మనం చదువుతుంటేనే ప్రతిసారి, అంటే చోల్కర్ అనేటువంటి యువకుడు బాబాను దర్శించుకోలేదు, బాబా మహత్తును ప్రత్యక్షంగా చూడలేదు, బాబాకు సంబంధించినటువంటి ఊసే లేనటువంటి వాడు. కేవలం దాసుగన్ మహారాజు గారు చెప్పిన హరికథకు విని ప్రభావితుడై ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని బాబాను చూడాలన్నటువంటి ఒక తపన మనకు ఉంటుంది. చూడాలి, షిరిడీకి వెళ్ళాలి, పోవాలని చెప్పి. కానీ ఎంతమంది మనం చోల్కర్లాగా మనం చేస్తాం? అంత విశ్వాసం ఎలా వస్తుంది ఫస్ట్? కాబట్టి చాలామంది భక్తుల్లో బాబా పట్ల విశ్వాసాన్ని, బాబా మహత్తు యొక్క, బాబా యొక్క గొప్పతనాన్ని జనంలోకి తీసుకెళ్ళినటువంటి వారిలో దాసుగన్ మహారాజును మించినటువంటి అగ్రగణ్యులు ఇక్కడ లేరని చెప్పాలి ఆ చరిత్రలో. అంత అతిగా ఎంతమందిని ఆ రోజుల్లో ఇన్స్పైర్ చేసి ఉంటారు. ఈరోజు మనము ఒక సత్సంగానికి ప్రతి వారమో లేకపోతే నెల రోజులకోసారో రమ్మంటేనే రకరకాల ఓపికలు లేక మనం పోవట్లేదు. చాలామందికి టైం లేదనేటువంటి ఒక పదం దీంతో పోవట్లేదు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు, ఏమీ లేనటువంటి రోజుల్లో దాసుగన్ మహారాజ్ గారు నిజం కాళ్ళకు చక్రాలు కట్టుకున్నారని చెప్పాలి మనం. అంత బాగా చేశారు. అందుకనే వారిలో ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ అనమాట. అంటే ఈ సాయి రెహమ్ నజర్ కరుణ మనం పాడుకున్నప్పుడు కానీ, లేకపోతే షిరిడి మాజే పండర్పుర కానీ, లేకపోతే సాయినాథ స్తవనమంజరి కానీ, స్తవనమంజరి చదువుతుంటే ఎట్లా ఉంటుంది అసలు దాస్గన్ మహారాజ్ అంటే ఆ పాండిత్యం, ఆ భాష. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటమ్మా, ఎక్కడో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ, ఏది మన మామూలు డ్రామాలు వేసుకునేటువంటి ఆడవేశాలు కట్టేవాడట దాస్గన్ మహారాజ్. లావణీలు అని చెప్పి మరాఠీలో ఉంటాయన్నమాట నాటక ప్రదర్శనలు, కొంచెం అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఉండేటువంటి నాటకాలు. అటువంటి అతన్ని తీసుకొచ్చి ఇంత గొప్ప కార్యంలోకి పెట్టి ఈరోజు మనం అసలు సాయి రెహమ్ నజర్ కరుణ రాగానే మన ప్రాణాలు లేస్తట్టు చేశారంటే అది అసలు ఎంత గొప్పతనం బాబు. కాబట్టి నిజంగా అసలు సాయి రెహమ్ నజర్ కరుణ అసలు ఆ పదాల వాడుక, ఆ భాష, అదంతా కూడా అసలు చాలా చేస్తుంది. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు సాయి రెహమ్ నజర్ కరుణ యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం సార్. సాయి రెహమ్ నజర్ కరుణ बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना, जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. సార్ దీని యొక్క అర్థం చెప్పండి సార్. అంటే
దాసగన్ మహారాజ్ గారు బాబాను ఎంత పట్టుకున్నాడంటే, అంటే బాబాను ఏ విధంగా కోరితే ఏమిస్తారని దాసగన్ మహారాజ్ బాగా తెలుసు. అందుకని ఇక్కడ సాయి రెహం నజర్ కర్నా, నువ్వు మా పైన దృష్టిని సారించు, బచ్చోంకా పాలన కర్నా, మేము మీ పిల్లలం, మా పాలన చేయమని అడగట్లేదు. ఇక్కడ బాగా తెలుసు అన్నమాట, పిల్లలంటే బాబాకు చాలా ఇష్టం. కాబట్టి నేను మీ పిల్లలం, ఎంత ఎదిగినా ఎంత వయసు వచ్చినా, మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు మేము మీ పిల్లలం. కాబట్టి మమ్మల్ని నువ్వు పాలించు, మమ్మల్ని ఏం చేసినా ఇంకా నువ్వే. అంటే మనము ఒకటి అంటాం చూసావా, మెప్పించడం. మనం మాట్లాడుకున్నప్పుడు ఏమంటామంటే, అరే పలానా వ్యక్తికి ఈ తరహాలో మాట్లాడితే మెచ్చుకుంటాడు, వాడు మన పని చేసి పెడతాడు అని అంటాం. ఆ విధంగా దాసగన్ మహారాజ్ గారు బాబా ఏ యాంగిల్ నుంచి బాబాకి చెప్తే బాబా మెచ్చుకుంటాడు అనేది బాగా తెలుసు అన్నమాట. తెలిసి అందుకనే సాయి రెహం నజర్ కర్నా, బచ్చోంకి పాలన కర్నా. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే, బచ్చోంక పాలన చేస్తున్నావు కరెక్టే, నేను అందుని, నేనేమి తెలుసుకోలేకపోతున్నాను, ఈ జగత్తంతా కూడా అబద్ధమని నీకు తెలుసు, కాబట్టి ఈ జగత్తులో నా పాలన నువ్వే చేయి. అంత చక్కగా కన్విన్స్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా చక్కగా దాసగన్ మహారాజు. ఎందుకంటే చాలా పుస్తకాల్లో రాసినటువంటి దాన్ని నేను చెప్తున్నాను. ఒక దాసగన్ మహారాజు గారికి ఒక మంచి వాక్చాతుర్యం ఉండేదట. ఎక్కడైనా ఎటువంటి వాళ్ళనైనా బాగా మెప్పించేవాడట. కాబట్టి బాబాని ఎట్లా కన్విన్స్ చేయాలి అనేది దానికి ఉదాహరణ సాయి రెహం నజర్ కర్నా, తర్వాత స్తవన మంజరి. ఈ రెండింటిని చూస్తే దాసగన్ మహారాజు గారికి ఎంత వాక్చాతుర్యం ఉంది, ఎంత బాగా చెప్పగలుగుతారు, బాబాని ఎంత బాగా మెప్పించగలుగుతారు సాహిత్యం ద్వారా అనేది తెలిసిపోతుంది మనకు. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి విశ్లేషించుకుందాం.